యుద్ధం అంటామా, లేకపోతే దీన్ని ఏమనాలనో కూడా వర్ణించడానికి కూడా వీలు కానటువంటి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారని కానీ, ఇలాంటి వాళ్ళతో మనం పోరాడవలసి వస్తుందని కానీ, ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తులు కూడా వస్తారని మనం ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడే మీరు చూశారు కొన్ని సంఘటనలు. 5 ఏళ్ళు ఎన్ని కష్టాలంటే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చొని రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. వేధింపులు, కేసులు, దాడులు, అరెస్టులు, హత్యా రాజకీయాలు ఒకటి కాదు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఇవన్నీ పెట్టి ఊరు తిప్పడం ఒకరిని కాదు, నాయకులు అందరినీ కూడా వేధించే పరిస్థితికి వచ్చారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఒక్కరు కూడా జెండా కిందన పడేసే పరిస్థితి లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మొన్న ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ త్యాగం కూడా. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనీసం పులివెందల సమస్యల గురించైనా మాట్లాడాలి కదా. ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? వాస్తవంగా నేను అదొకసారి స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు. అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా వాళ్ళు రెస్పాండ్ అన్నారు సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా. పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగునూరుకి వెళ్తే రాళ్ళ దాడి చేశారు. అయినా మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళ దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది. వెరీ అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్ని బయటకు వస్తాయి. ఎందుకు అవుతున్నారు? అన్ని బయటకు వస్తాయి. తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు, ఆవేదనగా ఉందంటాడు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు, భయం వేస్తుంది అని కూడా అంటాడు, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడము, దాన వీర శూర కర్ణ. ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూశారో లేదో కానీ, ఆయనకు కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ స్థాయిలో నటించే కార్యక్రమం. నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో, మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు. తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు.
చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా, రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతా ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఆయన చెప్పే అబద్ధాలు, అవి అబద్ధాలని తెలిసి కూడా, అది వక్రీకరణ అని తెలిసి కూడా, తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5 దాన్ని అలా బుల్డోజ్ చేసుకుంటూ పోతాయి. మొన్న ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ పేరుతో కొత్త డ్రామాలు మీరంతా కూడా చూసే ఉంటారు. మొన్న ఈ మధ్యకాలంలో నా యాబ్సెన్స్లో నీతి ఆయోగ్ అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కొత్త డ్రామా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రిపోర్ట్లు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి నేను చెప్తా. ఎవరైనా కూడా కంపేర్ చేసేటప్పుడు తన 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు మొత్తంగా కంపేర్ చేసి ఇది వాస్తవాలు అని చెప్పాలనా లేదా? మామూలుగా ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే. కానీ ఈ మనిషి ఏం చేశాడు? ఈ చెద్దమని చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో బెస్ట్ ఇయర్ తీసుకున్నాడు. ఒక సంవత్సరం 2018-19. మన పాలనలో వర్స్ట్ ఇయర్ తీసుకున్నాడు ఒక సంవత్సరం 2022-23 సంవత్సరం. తీసుకొని పోలిక చూపిస్తూ రాష్ట్రం సెలెక్టివ్గా పోలిక చూపిస్తూ చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు మీకు ఆ 5 ఏళ్ళ డేటా ఇస్తా. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళ డేటా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించిన 5 ఏళ్ళ డేటా. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సంవత్సరం కూడా కనిపిస్తుంది, ఒక సంవత్సరం. దాని తర్వాత మీరే చెప్పండి, ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో అన్నది ఎవరో మీరే చెప్పండి.